తులారాశివారికి ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఏప్రిల్ 12, 13, 14, 15 ఈ తేదీలను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు, ఎంతకాలంగా కోరుకున్న శుభవార్త ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాయి. గణపతి బాపా అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చగలవు. మీరు తులారాశివారైతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. లేకపోతే మీ అదృష్టాన్ని మీరు కోల్పోయినట్టే. ఇది సాధారణ రాశిఫలాలు కాదు, 100% జ్యోతిషి నిపుణులు చెప్పిన నిజమైన విశ్లేషణ. తులారాశివారికి ఈ 4 రోజుల ప్రత్యేకత. తులారాశివారికి ఏప్రిల్ 12, 13, 14, 15 తేదీలు చాలా కీలకమైన సమయం. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. గ్రహస్థితి ప్రకారం ఈ సమయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆటంకాలు, ఆలస్యాలు, నిరాశలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోవడం వల్ల కలిగిన బాధ ఈ రోజుల్లో తగ్గుతుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు, ముందుకు వెళ్లాలనే ధైర్యం కలుగుతుంది. ఇప్పటివరకు మీరు ప్రయత్నించిన పనులు ఎందుకో ఆగిపోయాయి లేదా పూర్తి కాలేదు. కాని ఈ 4 రోజుల్లో ఆ పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక, వృత్తి, కుటుంబ సంబంధమైన విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది. మీ నిర్ణయాలు ఈ సమయంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను తీసుకురావచ్చు. ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని మళ్లీ మీ వైపు తిప్పే సమయం. మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు కాస్త శ్రద్ధగా ఉండి వచ్చిన అవకాశాలను పట్టుకుంటే మీ జీవితం ముందుకు సాగుతుంది. గణపతి అనుగ్రహం ఎలా పనిచేస్తుంది? గణపతి అనుగ్రహం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, అది ఒక శక్తి, ఒక దైవ ఆశీర్వాదం. తులారాశివారికి ఈ సమయంలో గణపతి అనుగ్రహం చాలా బలంగా పనిచేస్తుంది. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, ఆలస్యాలు, సమస్యలన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి. మీరు ఇప్పటివరకు ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారో అనుమానముండవచ్చు. కాని గణపతి అనుగ్రహం వచ్చినప్పుడు ఆ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాని పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీలో ఒక ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో గణపతిని భక్తితో ఆరాధించడం చాలా ముఖ్యమైనది. ఉదయం లేదా సాయంత్రం గణపతి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మీ ఆలోచనలు సరిగ్గా మార్గంలో నడుస్తాయి. మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. గణపతి అనుగ్రహం నల్ల మీరు తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడబడతారు. మీరు ఎక్కడ అడ్డంకి అనుభవించారో అదే చోట ఇప్పుడు మార్గం కనిపిస్తుంది. ఇది గణపతి అనుగ్రహం యొక్క అసలు శక్తి. 4 చోట్ల నుండి డబ్బు ఎలా వస్తుంది? ఈ 4 రోజుల్లో తులారాశివారికి ఆర్థికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా 4 వేరువేరు మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటగా, మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాత బకాయిలు తిరిగి రావచ్చు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా ఆలస్యంగా ఉన్న చెల్లింపులు ఈ సమయంలో మీకు అందుతాయి. రెండవది, ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంటు, బోనసు లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. మీరు చేసిన కష్టాన్ని గుర్తించి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మూడవది, వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. కొత్త కస్టమర్లు రావడం, కొత్త ఆర్డర్లు రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. నాలుగవది, అనుకోకుండా వచ్చే డబ్బు. ఇది చాలా ప్రత్యేకమైనది. మీరు ఊహించని చోట నుండి డబ్బు రావచ్చు. ఇది గిఫ్ట్ రూపంలో కావచ్చు, లాభం రూపంలో కావచ్చు, లేదా ఏదైనా పెట్టుబడి ద్వారా రావచ్చు.
ఈ 4 మార్గాలు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగలవు. కానీ మీరు వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం. గత కష్టాలకు ముగింపు ఎలా వస్తుంది? తులారాశివారు గతంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోవడం, ఇతరుల చేత నిరాశ చెందడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ మీ మనసులో భారంగా మారాయి. కాని ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారబోతోంది. మీరు ఇప్పటివరకు ఎందుకు ఇంత కష్టపడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ కష్టాలు మీకొక పాఠం నేర్పించాయి. ఇప్పుడు ఆ పాఠం మీకు ఉపయోగపడే సమయం వచ్చింది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీ మనసులో ఉన్న భయం, అనుమానం తగ్గిపోతాయి. మీరు ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతారు. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, సంబంధాల సమస్యలు ఈ సమయంలో తగ్గుతాయి. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు గతాన్ని వదిలి భవిష్యత్తును చూసే సమయం ఇది. ఉద్యోగంలో మార్పులు. తులారాశివారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో మంచి అవకాశం వచ్చే అవకాశముంది. మీరు ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన కష్టాన్ని మీ అధికారులు గుర్తిస్తారు. మీకు కొత్త బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ఇది మీ కెరియర్లో ఒక ముందడుగు అవుతుంది. కొంతమందికి ప్రమోషను లేదా జీతం పెరగడం కూడా జరుగుతుంది. మీరు పనిచేసే స్థలంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ సహచరులు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు సంస్థకు ఉపయోగపడతాయి. ఇది మీకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు మారాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ఈ సమయంలో మీరు మీ పనిపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరు పెద్ద విజయాలను సాధించగలుగుతారు. వ్యాపార లాభాలు. తులారాశివారికి ఈ 4 రోజుల్లో వ్యాపారపరంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న నష్టాలు, ఆలస్యాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా మీరు కొత్తగా ప్రారంభించిన వ్యాపారమైతే ఈ సమయంలో దానికి మంచి స్పందన లభిస్తుంది. కస్టమర్లు పెరుగుతారు. మీ సేవలపై నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు ఈ సమయంలో చాలా కీలకం. మీరు కాస్త ఆలోచించి ముందుకు వెళితే మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభం వస్తుంది. పాత కస్టమర్లు తిరిగి రావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి సూచనలు ఉన్నాయి. మీ వ్యాపారంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే ముందుకు వెళ్ళాలి. కానీ సరైన వ్యక్తులతో కలిసి పనిచేస్తే మీ వ్యాపారం వేగంగా ఎదుగుతుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వచ్చే డబ్బు. తులారాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఆర్థిక యోగం కనిపిస్తోంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించిన మార్గం కాకపోవచ్చు. ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారవచ్చు. లేదా మీరు మరిచిపోయిన ఒక ఆస్తి, పెట్టుబడి ఇప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. కొంతమందికి ఇది వారసత్వం రూపంలో రావచ్చు. ఇంకొంతమందికి ఇది గిఫ్ట్ రూపంలో రావచ్చు. మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా కూడా డబ్బు రావచ్చు. ఇది ఒక దైవ అనుగ్రహంగా భావించవచ్చు. ఈ సమయంలో మీరు ఆ డబ్బును ఎలా ఉపయోగించుకుంటారో చాలా ముఖ్యం. మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే అది మళ్లీ సమస్యలకు దారితీస్తుంది. కాని మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెడితే అది మీ భవిష్యత్తుకు బలంగా ఉంటుంది. మీకు వచ్చిన ఈ అవకాశం జీవితంలో ఒక మలుపు తీసుకురాగలదు. కాబట్టి మీరు ఈ సమయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సమస్యల పరిష్కారం. తులారాశివారికి కుటుంబ సంబంధమైన విషయాల్లో ఈ 4 రోజులు ఒక సానుకూల మార్పు తీసుకురాబోతున్నాయి. ఇప్పటివరకు మీరు కుటుంబంలో ఎదుర్కొన్న వివాదాలు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఇతరులకు అర్థమవుతాయి. మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఈ పరస్పర అవగాహన వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. మీరు పెద్దలను గౌరవించి వారి మాటలను వినితే మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు చెయ్యకుండా
సహనంతో ముందుకు వెళ్లడం అవసరం. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. మీరు అనుభవించే ఈ శాంతి మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతుంది. ప్రేమ మరియు వివాహ జీవితం. తులారాశివారికి ప్రేమ మరియు వివాహ సంబంధమైన విషయాల్లో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదురుచూస్తున్న సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. వివాహితులైన వారికి ఈ సమయం మరింత అనుబంధాన్ని తీసుకురాబోతోంది. మీరు మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా సంతోషాన్ని కనుగొంటారు. కాని ఈ సమయంలో మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా చూసుకోవాలి. మీరు సహనంతో, ప్రేమతో వ్యవహరిస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య సూచనలు. తులారాశివారు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా మీ ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ మీరు అలసట, ఒత్తిడి వంటి సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీరు సమయానికి ఆహారం తీసుకోవాలి. నిద్రపోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు తీసుకువస్తే మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం మీకు శక్తినిస్తాయి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు అనవసరంగా ఆలోచించడం తగ్గించాలి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చెయ్యాలి. కుటుంబంతో గడిపే సమయం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక శాంతినిస్తాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు. మీ శరీరం మరియు మనసు బలంగా ఉంటే మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలుగుతారు. విదేశీ అవకాశాలు. తులారాశివారికి ఈ సమయంలో విదేశీ సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఆ ప్రయత్నాలకు ఫలితం కనిపించే సమయం వచ్చింది. విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం మీకు దగ్గరపడుతోంది. మీరు పెట్టిన దరఖాస్తులు, చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో ముందుకు కదులుతాయి. ఇప్పటివరకు వీసా ఆలస్యం, పత్రాల సమస్యలు లేదా ఇతర అడ్డంకులు మిన్ను నిలిపివేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీకు సరైన మార్గం కనిపిస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రావచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా స్నేహితుల ద్వారా కూడా అవకాశాలు లభించవచ్చు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు సాగాలి. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ అనుభవం పెరుగుతుంది. మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. ఆస్తి లాభాలు. తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఆస్తి సంబంధిత విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు భూమి, ఇల్లు లేదా ఇతర ఆస్తి కొనుగోలు చెయ్యాలని అనుకుంటే ఇది మంచి సమయం. మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక ఒప్పందం ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆగిపోయిన ఆస్తి సంబంధిత పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. పత్రాల సమస్యలు, చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి విలువ లభిస్తుంది. కొంతమందికి పాత ఆస్తుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆస్తి విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాని మీరు సరైన విధంగా ముందుకు వెళ్తే ఈ సమయం మీకు ఆర్థికంగా బలమైన స్థితిని ఇస్తుంది. అప్పుల నుంచి విముక్తి. తులారాశివారు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో ఒకటి అప్పులు. మీరు తీసుకున్న అప్పులు మీపై ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. కాని ఈ సమయంలో ఆ పరిస్థితి మారబోతోంది. మీరు అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తోంది. మీకు వచ్చే ఆదాయం పెరగడం వల్ల మీరు మీ అప్పులను క్రమంగా తీర్చగలుగుతారు. మీరు ముందుగా వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు పనిచేస్తాయి. మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా మీకు దగ్గరవుతారు.
మీరు ఒంటరిగా ఈ సమస్యను ఎదుర్కొనడం కాదు. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించి మీరు మీ డబ్బును సరిగ్గా ఉపయోగించాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు పూర్తిగా అప్పుల నుంచి విముక్తి పొందగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద ఉపశమనం అవుతుంది. శత్రువులపై విజయం. తులారాశివారికి ఈ సమయంలో శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు, మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు మీపై ప్రభావం చూపలేరు. మీరు మీ శక్తిని తిరిగి పొందుతారు. మీరు నమ్మినవారు మోసం చేసిన సందర్భాలు ఉండవచ్చు, కాని ఇప్పుడు మీరు ఆ అనుభవాల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతారు. మీకు నిజమైన మద్దతు ఇచ్చే వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు. ఎవరు మీకు మంచివారో ఎవరు కాదో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ సమయంలో మీరు ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచనకు దూరంగా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టి మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. మీరు సాధించే విజయమే మీకు నిజమైన సమాధానం అవుతుంది. మీరు మీ మనసును బలంగా ఉంచుకుంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా మీరు అధిగమించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గదర్శనం. తులారాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. మీరు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు మిన్ను ఆలోచనలో పడేసి ఉండవచ్చు, కాని ఇప్పుడు మీరు మీ అంతరంగాన్ని అర్థం చేసుకునే స్థితికి వస్తారు. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటారు. మీరు చేసే ప్రార్థనలు, ధ్యానం మీకు మానసిక శాంతిని ఇస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ సమయంలో మరింత స్పష్టంగా ఉంటాయి. మీరు తప్పు మార్గంలో వెళ్లకుండా సరైన దిశలో నడుస్తారు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, అది మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన జీవన విధానం. మీరు మీలో మార్పు తీసుకువస్తే మీ జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు గణపతిని భక్తితో ఆరాధించడం చాలా మంచిది. మీరు ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు అనుభవించే ఈ శాంతి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. 2 పెద్ద శుభవార్తలు. తులారాశివారికి ఈ 4 రోజుల్లో 2 ముఖ్యమైన శుభవార్తలు వినే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మార్పులను తీసుకురాగలవు. మొదటి శుభవార్త సాధారణంగా ఆర్థిక విషయాలకు సంబంధించినది. మీరు ఎదురుచూస్తున్న డబ్బు రావడం, ఒక పెద్ద ఆఫర్ రావడం, లేదా మీ కృషికి గుర్తింపుగా వచ్చిన అవకాశం కావచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. రెండవ శుభవార్త వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఇది కుటుంబంలో ఒక మంచి వార్త కావచ్చు, వివాహం గురించి మంచి నిర్ణయం రావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా కోరుకున్న సంబంధం స్థిరపడవచ్చు. కొంతమందికి ఇది పిల్లల విషయంలో ఆనందకరమైన సమాచారం కూడా కావచ్చు. ఈ 2 శుభవార్తలు మీ మనసులో ఉన్న భారం తగ్గించి ఒక సంతోషభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు ఈ వార్తలు విన్నప్పుడు మీలో ఒక భావోద్వేగ స్పందన కలుగుతుంది. గతంలో మీరు అనుభవించిన బాధలన్నీ ఒక్కసారిగా గుర్తుకువచ్చి ఇప్పుడొచ్చిన ఆనందంతో కలిసిపోతాయి. ఈ శుభవార్తలు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిగా మారతాయి. అదృష్టం ఎప్పుడు మారుతుంది? తులారాశివారికి అదృష్టం ఒక్కసారిగా మారదు, కానీ ఈ 4 రోజుల్లో అది స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 12 నుండి 15 వరకు మీ జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులు మీ అదృష్టాన్ని మెల్లగా మీ వైపు తిప్పుతాయి. మీరు ఇంతకాలం ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు కనబడతాయి. ముందుగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు నెగటివ్గా ఆలోచించడం తగ్గించి పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగుతారు. ఈ మార్పు మీకు కొత్త అవకాశాలను చూపిస్తుంది. మీరు ఎప్పటినుంచో చూడని మార్గాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. అదృష్టం మారడం అంటే కేవలం డబ్బు రావడం కాదు, అది మీ జీవితంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకురావడం. మీ పనులు సులభంగా పూర్తవడం, మీకు సరైన వ్యక్తులు కలవడం, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండడం, ఇవన్నీ అదృష్టం మారిన సూచనలు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు వచ్చిన అవకాశాలను వదలకుండా పట్టుకుంటే మీ అదృష్టం పూర్తిగా మీ వైపు నిలుస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 4 రోజులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొదటగా, మీరు మీ ప్లాన్లు అందరికీ చెప్పకూడదు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంది, కాబట్టి మీరు మీ పనులను నిశ్శబ్దంగా కొనసాగించడం మంచిది. రెండవది, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీరు అనుకోకుండా వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా దానిని సరిగ్గా వినియోగించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళాలి. మూడవది, మీ మాటలపై నియంత్రణ అవసరం. చిన్న చిన్న మాటలు కూడా పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. మీరు కోపాన్ని నియంత్రించి సహనంతో మాట్లాడాలి. ఇది మీ సంబంధాలను కాపాడుతుంది. నాలుగవది, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారం, నిద్ర తీసుకోవాలి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఈ 4 రోజుల శుభ ఫలితాలను పూర్తిగా పొందగలుగుతారు. ఈ సమయం ఎందుకు కీలకం? తులారాశివారికి ఈ 4 రోజులు ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ సమయం మీ గతం మరియు భవిష్యత్తు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒకవైపుంటే, మీరు పొందబోయే విజయాలు మరోవైపున్నాయి. ఈ 4 రోజులు ఆ రెండూ మధ్య ఉన్న మార్పు సమయం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని చాలా దూరం ప్రభావితం చేస్తాయి. మీరు సరిగ్గా ఆలోచించి తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును మార్చగలదు. మీరు ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే మీరు మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయం మీకొక పరీక్షలా ఉంటుంది. మీరు మీలో ఉన్న బలాన్ని, ధైర్యాన్ని ఉపయోగించి ముందుకు సాగాలి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకొని పనిచేస్తే మీరు పెద్ద విజయాలను సాధించగలుగుతారు. ఇది ఒక సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితంలో ఒక కీలక దశ. మీరు ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలుగుతారు. గణపతి మంత్రం శక్తి. తులారాశివారికి ఈ సమయంలో గణపతి మంత్రం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. గణపతి అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. మీరు చేసే ప్రతి పనిలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి గణపతి మంత్రం సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు భక్తితో గణపతి మంత్రాన్ని జపిస్తే మీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఆలోచించే విధానం మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మీరు అనుభవించే ఈ శాంతి మీకు విజయాన్ని అందిస్తుంది. మంత్రం అంటే కేవలం పదాలు కాదు, అది ఒక శక్తి. మీరు దానిని నమ్మకంతో జపిస్తే అది మీ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీరు రోజుకు కనీసం 21 సార్లు గణపతి మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించాలి. ఇది మీకు విజయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. మీరు ఈ మంత్రాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీరు అనుభవించే మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. తులారాశివారికి ఈ 4 రోజులు సాధారణ సమయం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక కీలక అవకాశం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ ఇప్పుడు ఫలితమివ్వబోతోంది. గణపతి బాపా అనుగ్రహం మీపై ఉన్నంతవరకు మీరు ఎలాంటి అడ్డంకిని అయినా అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా మీ జీవితాన్ని మార్చుకునే దిశగా ముందుకు సాగండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే, మీ జీవితంలో చిన్న మార్పులైనా కనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. ఇంకా ఇలాంటి నిజమైన రాశిఫలాలు తెలుసుకోవాలంటే మన రుద్రఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. చివరిగా, మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగి సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని గణపతి బాపాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇది మీ రుద్రఫలాలు. తిరిగి కలుద్దాం తదుపరి వీడియోలో.